అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగను ఈజ్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఆయన ప్రజలను కూడా అదే ప్యారడైజ్లో బతకండి మీరు అనే నమ్మకంతో చెప్తున్నాడు. ఈ 5 ఏళ్ళు ఆ ఫూల్స్ ప్యారడైజ్లోనే బతికించినాడు. ఇప్పుడు మళ్ళా అదే పాటెత్తుకున్నాడు. ఈ మేనిఫెస్టోలో దీనికి ఒక దశ లేదు, దిశ లేదు. ఏ డైరెక్షన్లో పోతుంది తెలియదు. బ్యాక్ డైరెక్షన్ ముందు నుంచి పోతుంది, అదే డైరెక్షన్లో పోయేటట్లే కనిపిస్తుంది ఇది. ఈ రీసైకిల్డ్ లాస్ట్ ఇయర్స్ మేనిఫెస్టో రీసైకిల్ చేసి ఇచ్చినట్టుంది. కొత్త హామీలు కానీ కొత్త వాగ్దానాలు కానీ ఏమీ లేవు. ఓటమికి చివరి మెట్టుగా కనిపిస్తుంది ఇది. ఆయన ఓటమికి చివరి మెట్టు ఇది. ఈ మేనిఫెస్టో ఫస్ట్ స్టెప్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టో, లాస్ట్ మేనిఫెస్టో. మీకు వాయిస్ సరిగా లేకుంటే అడగండి. వాయిస్ ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే తనే తుమ్మి తనే తదాస్ అన్నట్టుంది. తుమ్మటం ఆయనే, తదాస్ అనటం కూడా ఆయనే. దాని విలువ అప్పటికే తెలిసిపోతుంది మీకు ఏ విధంగా ఉండదు. నేను ఆయన తన మేనిఫెస్టోని విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన కనపరిచిన హావభావాలు, పలికిన పలుకులు చూస్తే గత తరం సినిమా యాక్టర్ రాజ్ కపూర్ అని ఉన్నాడు, ఆయన గుర్తుకొస్తాడు. ఆయన సినిమాలో మాట్లాడేటప్పుడు ఆయన హావభావాలు చూస్తే ఇతను ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నాడా, ఇగ్నరెంట్గా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాదు. అదే పద్ధతిలో మాట్లాడాడు. ఈయనకు అర్థం కాదా అంటే తెలిసి అబద్ధాలు చెప్తున్నాడా? కొద్దిగా ఆలోచిస్తే ఇతను ఇన్నోసెంట్ కాదు, ఇగ్నరెంట్ అని అనిపిస్తుంది. ఇది పాపం గంట పైన మాట్లాడాడు నిన్న మేనిఫెస్టో. అత్తి కట్టలేదు మేనిఫెస్టో. ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పెట్టలేదు. హలో మేనిఫెస్టో కాదు. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సొంత పార్టీ శ్రేణులే పెదవిరుస్తున్నారు ఈ మేనిఫెస్టో చూసి. ఎందుకంటే 4 times పోస్ట్పోన్ చేశారు. 4 times పోస్ట్పోన్ చేస్తే ఏదో ఇంకా ఇన్నోవేటివ్గా చెప్తాడేమో, ప్రజలకు ప్రామిస్ చేస్తాడేమో అని ఆశపడ్డారు శ్రేణులు. మేనిఫెస్టో వల్ల ప్రజలు దగ్గర అవుతారట, ఆ విధంగా అనుకున్నారు. కానీ ఈ మేనిఫెస్టో 4 times పోస్ట్పోన్ చేసింది ఏమంటే, రోషయ్య గారు అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి. ఏనుగు నుంచి బాంబు ఎక్స్పెక్ట్ చేశారు, ఆఖరికి అది తుస్సు అనిపోయింది. ఇట్లానే ఇది తుస్సనే పోయింది. ఇది ఏమీ లేదు దీంట్లో. అసలు ఇది రాసి అతనికి హెల్ప్ చేసి దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ విధంగా చేసినారో నాకు అర్థమే కాదు. ఇంత డొల్లగా ఉండే మేనిఫెస్టో నేను ఇంతవరకు చూడలేదు. ఇది ఎట్లుందంటే 4 సార్లు పోస్ట్పోన్ చేసి ప్రజలకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ప్రజలకు ఏదో కొత్తగా అనౌన్స్ చేస్తాడు మాకు అట్లా అని. కానీ చూస్తే అది రీసైకిల్డ్ పేపర్స్ తప్ప ఇంకా వేరే పేపరే లేదు మళ్ళీ మేనిఫెస్టోలో. ఆయన చెప్పడం అబద్ధం తెలియదట ఆయనకు. పాపం ఆయనకు అబద్ధమే రాదట, చెప్పను.
అలాగే కానీ హామీలు చంద్రబాబు మరి మాదిరిగా ఇవ్వడం చేత కాదు ఆయనకు. ఆయన చెప్పడం, నేను చంద్రబాబు మాదిరిగా అలాగే కానీ హామీలు ఇవ్వను, నాకు అబద్ధాలు చెప్పని రాదు. ఇదేంది అబద్ధాలు కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా మేనేజ్ 2019లో అబద్ధాలు చెప్పాడు. 100% లైస్ 2019 మేనిఫెస్టోలో. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమని. ఎంత గొప్పగా సెలవు ఇచ్చినాడంటే ఆయన, నేను చంద్రబాబు నాయుడు మాదిరిగా అలివిగాని ప్రామిసులు నేను చేయను. ఇది ఆయన ఉపద్రవం. అందువల్ల జగన్ గారికి చెప్తున్నా, జగన్ గారు ఒక 4-5 అంశాలు మేము చెప్తాము, దానికి జవాబులు చెప్తాను. 2019లో ఏం చెప్పారు? దశల వారీగా మద్యపాన నిషేధం ఇస్తాను, లేదంటే ఓట్లు అడగనని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ప్రజల దగ్గరికి? ఓట్ల కోసమే కదా. ఆ మద్యపాన నిషేధం అనే మెన్షన్ లేదు మేనిఫెస్టోలో. మోర్ దాన్ 50% ఉమెన్ ఫోక్ ఉండేటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేసేది ప్రొహిబిషనే. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్స్లో ఎక్కువగా దీనికే పోతుంది. దానివల్ల వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. దీనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈసారి మద్యపానం ఎందుకు ఆ చెప్పలేదో నాకు అర్థమే కావటం లేదు. అంటే కన్వీనియంట్గా రిమూవ్ చేయటం అనమాట. బరువు అయినప్పుడు కన్వీనియంట్గా రిమూవ్ చేసేయటమే. అదే ఆయన నిజాయితీ. మళ్ళీ ఇంతకుముందు అన్నాడు, నా మేనిఫెస్టో ఖురాను, భగవద్గీత, బైబిల్, ఈ 3 ఏ సీక్రెట్ బుక్ ప్రకారం చేశాడు ఇవన్నీ. నాలుక మడతావేమో, నువ్వు కాలు వెనక్కి తిప్పమన్నాను. ఇది మడతేయటం కదా అని నేను జగన్ అడుగుతున్నా. ఇరిగేషన్ సెక్టర్ చూస్తే రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఈనాడు అరౌండ్ 70% కంప్లీట్ అయింది. మైనర్ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయినాడు అతను. మిగతా ప్రాజెక్టుల గురించి ఎట్లా తీసుకున్నాడో అట్లే వదిలేశాడు. అప్పుడేమో వార్ ఫుటింగ్లో నేను చేస్తానన్నాడు, యుద్ధ ప్రాతిపదికన. ఏం దానిపైన విషయమే చెప్పలే. ఇవన్నీ 2019లో మేనిఫెస్టోలో అనౌన్స్ చేసినట్టు ఇప్పుడు దానిలో చేయకుండా పోవటమో, లేకుంటే దానిలో మెన్షన్ లేకుండా చేయటమో ఈ మేనిఫెస్టోలో జరిగింది. నేను అడుగుతున్న జగన్, పోలవరం స్టేటస్ ఏంటి? పోలవరం స్టేటస్ ఏం చేశారు? ఎందుకు 23 నాటికల్లా పూర్తి చేయలేకపోయారు చెప్పాలి ప్రజలకు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. ప్రజలకు నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావో చెప్పాలా, ఏం చేయబోతావో చెప్పాలా. నువ్వు ఏం చేసినావో ఒకటి చెప్పలేకపోతున్నాను. దీన్ని మేనిఫెస్టో ఎట్లా అంటారు? ఇది మిగతా ప్రాజెక్ట్స్ గతి ఏమో మెన్షన్ చేయలే. ఆంధ్రప్రదేశ్ వర్షం అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఎకానమీ దీంట్లో ఉండేది. అగ్రికల్చర్కి ఏం ప్రామినెన్స్ ఇస్తున్నాడు, ఏ విధంగా డెవలప్ చేస్తాడనే ఇదే లేదు. ఇరిగేషన్ లేకుండా అగ్రికల్చర్ డెవలప్ కాదు స్టేట్లో. మనదంతా ఇరిగేటెడ్ అగ్రికల్చరే, రైన్ ఫెడ్ క్రాప్స్ కాదు, చాలా తక్కువ. వేరే యూరోపియన్ కంట్రీస్లో మాదిరి, అమెరికన్ కంట్రీస్లో మాదిరి కాదు. మనం బ్రెజిల్ అయితే రైన్ ఫెడ్ క్రాప్స్, చెరుకు వేస్తారు వాళ్ళు. మొత్తము దేశమంతా వర్షానికి పండుతుంది చెరుకు, నీరు పెట్టరు వాళ్ళు.
వాళ్ళు ఆ వర్షాకాల ఆధారంగా పంటలు వేస్తారు. అటువంటి ఎకానమీ కాదు మంది. మంది అంతా ఇరిగేటెడ్ ఎకానమీ. నువ్వు ఇరిగేషన్ అంతా నెగ్లెక్ట్ చేస్తే నువ్వు వ్యవసాయం ఏ విధంగా డెవలప్ చేస్తావు? ఇంకోటి సెంట్రల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్. కేంద్రాన్ని మెడల్ వంచి నేను తీసుకొస్తాను. మనకు ఒక స్పెసిఫిక్గా ఒక 25 ఎంపీస్ ఉంటే చాలు. మోర్ దాన్ 25 వచ్చినా మీకు, మోర్ దాన్ 250 వచ్చినాయి. ఈ 150 మెంబర్స్ రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ ఎక్కువ వచ్చినారు. వీళ్ళందరూ కలుపుకుంటే ఎంత జనాభా, ఎంత పాపులేషన్ ఇది రాజ్యసభలో, పార్లమెంట్లో. కానీ నువ్వు చేసింది ఏంటి? వాళ్ళ మెడల్ వంచుతాను కానీ నువ్వు మెడల్ వంచుకొని వాళ్ళ దగ్గర సాగలు పడ్డావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజలను రైతులను మోసం చేసేది. రైతులకు ఏటా 12,500 ఇస్తా అన్నాడు. దీంట్లో కేంద్రం 6,000 ఉంది. కేంద్రం ఇచ్చే 6,000తో 12,500, అంటే వాళ్ళు ఇచ్చేది ఎంత? 6,500 ఈయన అనౌన్స్ చేసింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సిపిఎస్, సెంట్రల్ పెన్షన్ స్కీమ్. ఏ పొద్దైనా పార్లమెంట్లో ధైర్యంగా ఒక మెంబర్ దీని గురించి మాట్లాడా? పునరుద్ధరిస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి 2019లో దాన్ని టచ్ చేయలే. అంటే మీరు వైటల్ స్కీమ్స్ ఏ అనౌన్స్ చేశారో వాటిని టచ్ చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున్న వంచన, మోసం, దగా కనిపిస్తుంది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా ప్రభావితం చేసుకోవటం. తను గ్లోరిఫై చేసుకున్నాడు కానీ ఆ పవిత్ర గ్రంథాలను మేనిఫెస్టోతో కంపేర్ చేసి, నాకు తెలిసి దాంట్లో ఏం, అతని ఇంటెన్షన్కు అతని యాక్షన్కి ఏమాత్రం పొంతం లేదు. అందుకే నేను చెప్పా, జగన్ ఈజ్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఈ కంటిన్యూ టు లివ్ అండ్ ఈజ్ మేకింగ్ ది పీపుల్ టు లివ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఏమాత్రం ఫూల్స్ ప్యారడైజ్లో బతికేదానికి సిద్ధంగా లేరు. ఇది నీది మేనిఫెస్టో కాదు. దీన్ని రిజెక్ట్ చేసే రోజు త్వరలోనే. మనం అనుకుంటాం ప్రజలు ఏం తెలియదని. ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు మాట్లాడుకున్నట్టు వర్డిక్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం కమ్యూనికేషన్ లేదు, ఏమి లేదు. మొత్తం దేశమంతా ఒకటే వర్డిక్ట్ ఇచ్చారు. అంత విజ్ఞులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. మీరు మోసం చేసి, ఒకసారి మోసం చేసి గెలవగలుగుతారు కానీ ప్రతిసారి మోసం చేసి ప్రజలను గెలవలేరు. అది మాత్రం నిజం. సెకండ్ టైం అటువంటి ఫార్ములాస్ పనిచేయవు. ఇందులో ఇంకోటి ఏమంటే, నేను క్లీన్గా చూసిన గణాంకాలు ఏం చెప్పాడంటే అనువుగా ఉండేటివే చెప్పాడు. స్టాటిస్టిక్స్ తనకు అనుకూలంగా ఉండేటివే చెప్పకొచ్చాడు, అనుకూలంగా లేనేటివి వదిలేశాడు. అన్ఎంప్లాయ్మెంట్ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్, దాని గురించి మెన్షన్ చేసిన ఆ నిజం చెప్పనగా. రైతుల ఆత్మహత్యలు, సూసైడ్స్లో 3rd ప్లేస్లో ఉంది ఇండియాలో. యావరేజ్ డెట్ రైతుది, సగటు అప్పు భారం రాష్ట్రంలో తొలి స్థానంలో ఉన్నాం. ఈ నిజాలన్నీ దాటేసినాను, చెప్పలే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ
వాటిని గురించి మెన్షనే చేయలేదు. రాష్ట్ర స్థానం ఎక్కడుంది, ఎందుకు చెప్పలేదు అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ గణాంకాలు మీకు అనుకూలంగా లేవు. సరే, ఈ గణాంకాలు లెక్కలకు రాని సహజ వనరుల దోపిడీని గురించి ఏం చెప్పావు? ఒక మాట చెప్పలేదు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు యథేచ్ఛగా జరిగిపోయిన దోపిడీది. అధికార పార్టీ నేతలే దోపిడీదారులు. అందుకు మీ అండదండలు, ఆశీస్సులు, మీ ఉదాసీనత కారణం. You have given tacit approval for this loot. ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, నేషనల్ పార్టీ, బీజేపీ వీళ్ళు అనౌన్స్ చేసిన సూపర్ 6 ఉందే, ఈ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన అనౌన్స్ చేసింది. అటువంటి లాభాలు చేకూర్చేటువంటి మేనిఫెస్టో అది. దాని ముందర ఏమాత్రము ప్రజలకు లాభం లేనిది, పోయినసారి మేనిఫెస్టోలు అనౌన్స్ చేసింది ఏమాత్రము చేయకుండా పోగా దాన్ని మెన్షన్ చేయకుండా ఉండేటువంటిది ఈ రీసైకిల్డ్ మేనిఫెస్టో. ఇది ప్రజలకు అవసరమా? ప్రజలు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు. రైతుకు ప్రస్తుతం ఉన్న 13,500 నుంచి 16,000 పెంచుతారట. ఈ 13,500లో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంది, 6,000 రూపాయలు. అప్పటికి 16,000లో 6,000 పోతే నువ్వు పెంచేది ఇంత 1,000 2,000 చూపిస్తావు. ఈ సంవత్సరంతో ఇప్పుడు ఉండే దాంతో పోలిస్తే 1 కానీ 2,000 కానీ పెంచేటట్టు. అంటే మీరు రైతాంగాన్ని నికరంగా ఏం పెంచినట్లు? ఒక ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేట్ అన్నా కవర్ అవుతుందా? ఇది కాదు. 15% ఉంది ఇన్ఫ్లేషన్ రేటు. అగ్రికల్చర్లో ఇన్ఫ్లేషన్ రేట్ 15% ఉంది. ఆ 15% కూడా కవర్ కావటంలా మీరు ఇచ్చేది. ఇంకా రైతు ఏ విధంగా లాభపడతాడు? రైతుకు సాగు ఖర్చు ప్రతి సంవత్సరము, అంటే ప్రతి పంటకు పెరుగుతున్నది ప్రతి పంటకు. కానీ మీరు ఇచ్చేది ఇది ఆ లెక్కలేకి రానే రాదు. దాన్ని కన్సిడర్ చేయలేదు మీరు. ఈ 5 ఏళ్లలో 2,500 పెంచుతామంటుంది. ఎంత దారుణం అది. తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ 3,000 నుంచి 3,500కు పెంచుతామండి. 500 రూపీస్ పర్ యానం ఇంక్రిమెంట్, అంటే 5 ఇయర్స్కు 2,500. లేదు కదా అతను 28లో 250 వేస్తారు, 29లో 250 వేస్తారు. లాస్ట్ 3,500 వస్తుంది. అనౌన్స్ చేసినారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి 1,4,000 అనౌన్స్మెంట్. ఇప్పుడు 4,000 ఇప్పుడు ఈ మంత్ నుంచి అనౌన్స్ చేశారు. వాళ్ళు వస్తే ఇస్తామని. జూన్ నుంచి ఇస్తారు. నేను 5 ఏళ్లలో ఈ 500 పెంపకం అంటే నేను ఆ విధంగా క్యాల్కులేషన్ చాలా ఘోరం కదా. 65 లక్షల మంది పెన్షన్దారుల కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పెన్షనర్స్ 5 ఏళ్ళు కలిపి 1,000 రూపాయలు పెంచినాడు. అంటే అప్పుడు 2,000 ఇస్తా ఉన్నాడు, 3,000. అమ్మఒడి
అమ్మ బడి 15,000 నుంచి 17,000 పెంచుతారు. అంటే 5 ఏళ్ళు పెంచేది 2,000. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కుటుంబం నుంచి మహిళలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది అన్నా ఉండదు, నెలకు 1,500 ఇస్తామన్నారు. ఈ 2 హామీల్లో దేన్ని ఎంచుకుంటారు ప్రజలు? నువ్వు దేనిపైన నమ్మకం పెట్టి చేస్తాడవో దాంట్లోనే ఎగిరిపోతాను. ఈ కాక 3 సిలిండర్లు గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నారు కూటమి. అది రోజుకు 100 రూపాయలు పడుతున్నారు సిలిండర్. ఈ బ్యాక్గ్రౌండ్లో మహిళల ఓట్లు ఎవరికి పడతాయి? ఆ బెనిఫిషరీస్ పైన నువ్వు ఆధారపడినప్పుడు ఎవరు బెనిఫిషరీ దీంట్లో? రైతులు, మహిళలు. ఇది బస్సులో ఉచిత బస్సులో తీసుకున్నారు ఇంపార్టెంట్. ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. వాలంటీర్లకు కూటమి 10,000 ఇస్తానండి. మీరేం చేస్తారో చెప్పలే. వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని ఊరికి బ్యాడ్ ప్రాపగాండా చేశారు, కానీ మేము వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తాము, బట్ ఇంక్రీజ్ శాలరీ, మీరు ధైర్యంగా ఉండండి అని మేము అష్యూరెన్స్ తీసుకునే ఉన్నాం. ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా ప్రతి థియరాటికల్గా గ్రూప్స్ క్యాలెండర్ పరీక్షలు పెడతారు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయారనేది మా క్వశ్చన్. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఈ పొద్దు చేస్తామంటున్నారు, మీరు ఎందుకు చేయలేకపోయినారు? మీరు సర్వీస్ కమిటీస్ను అర్హత లేని మీ పార్టీ నామినీస్, మీ అనుయాయులను వేసుకొని ఫిలప్ చేస్తున్నారు. వాళ్ళు పరీక్షలు కూడా కండక్ట్ చేయలేని పరిస్థితిలో వస్తుంది. సమర్థవంతంగా పరీక్షలు కూడా నిర్వహించలేని ట్రాక్ రికార్డ్ వాళ్ళది. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చేసిన ప్రామిసులు నమ్ముతారా యువత? నమ్మి ఓట్లేసి మరోసారి మోసపోయేదానికి సిద్ధంగా లేరు. మీరు ఈ రీసైకిల్డ్ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైనవి మర్చిపోయినట్లు వదిలేసి మిగతా వాటిని గురించి ఏదో చెప్పారు. అవన్నీ టైం లేక నేను చెప్పటం లేదు. ఇంట్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఆయన అభివృద్ధి సంక్షేమం నాడే. అభివృద్ధి ఏడ జరుగుతుంది? కడప జిల్లాలో మీ సొంత జిల్లాలో లేదు అభివృద్ధి. ఇంకా రాష్ట్రపరంగా ఏముంది? ఇట్స్ నాట్ గ్రోత్ ఓరియంటెడ్. అసలు ఈ రాష్ట్ర గణాంకాలు అథెంటికేటెడ్ అనేది కూడా డౌటే. ఇది కరెక్ట్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలే. జాబ్ క్రియేషన్ అనేది దీంట్లో అవకాశమే లేదు. జాబ్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బడ్జెట్ ఆర్ ఎనీ మేనిఫెస్టో. లేదంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి ఈ దేశంలో ప్రజలకు ఏవి ఆశ ఉంటుంది? ఉద్యోగ ఉపాధి కల్పనలో ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులంతా పడగేయించేసినారు. గర్వంగా ఇది మేము కంప్లీట్ చేసినామని చెప్పమనండి వాళ్ళము. ఒక స్కీము వాటిని శాశ్వతంగా అలాగానే ఉంచుతారనే నమ్మకం ఉంది.
ఇది వయసు మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే, మేము పిల్లప్పుడు పుస్తకాలు చదువుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొత్త అట్ట వేసిస్తాను అనుకున్నాను. పుస్తకమేమో అదే అట్ట కొత్తది ఉంటుంది. ఇది కూడా అదే పరిస్థితి. అల్టిమేట్గా మా కంక్లూజన్ ఏమంటే, ప్రజలు దీనిని ఆమోదించరు. ఇది మేనిఫెస్టోనే కాదు. ఇది వైఎస్ఆర్సీపీ ఓటమికి చివరి మెట్టు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ 4 ఓట్లు కూడా పడేటివి పడవు. ఇది నిజం, ఇది తథ్యం, ఇది పరిస్థితి. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూస్ రానికుండా నిలబెట్టేశారు. ప్రజల ఆస్తులంతా కొల్లగొట్టేశారు. గవర్నమెంట్కు, ఎనీ గవర్నమెంట్, వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్లో వచ్చే ఇన్కమ్ అంతా మీ పార్టీ వాళ్లకు, మీకు అందరికీ పంచుకుంటున్నారు మీరు. మీ గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తుంది? చేయలేదు. మా ప్రభుత్వాలు అవి ఉండవు. గవర్నమెంట్కి వచ్చేదంతా చెవి పట్టుకొని వసూలు చేస్తారు. కాబట్టి మా రెవెన్యూస్ మాకు ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు చేయలేము? డిఫీట్ ఏమో తప్పదు. ఇది లాస్ట్ స్టెప్. ఈ మేనిఫెస్టో ఇంతకన్నా బెటర్గా చేయలేకపోయినాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి మనసు చేయాలని లేదు. అతనికి దోహదం చేసేటువంటి వ్యక్తులు అట్నే ఉండారు అక్కడ. వాళ్ళు ధనవంతులైతే చాలు, ప్రజానీకం ఏమో వాళ్ళకు లెక్కలేదు. కోట్లాది ప్రజానీకము అన్నము రామచంద్ర అనే పరిస్థితి వచ్చేసింది. ఈ నెల దాటితే అసలు భయంకరమైన పిక్చర్ వస్తుంది. కానీ అట్లా హోప్ పెట్టున్నాడు. టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదో తెచ్చాడు. ఎవరో తను నామినేట్ చేసిన వాళ్ళు అప్రూవ్ చేస్తే అది ఫలానా ముందు జ్యుడిషియల్ పవర్స్ అవన్నీ ఉండేటివి, వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉండేది, ఒక మెథడ్ ప్రకారము ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేది. కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన మనుషులు వాడు అప్రూవ్ చేయాలి. అపీలేట్ అథారిటీ కూడా నువ్వు చెప్పిన మనుషులే కమిటీ. ప్రైవేట్గా ఉండేటువంటి వాళ్ళ ఆస్తులు ఏది ఉండదు, ఇంకా అన్నీ నీ మనుషులకు వెళ్ళిపోతాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.